జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం రైట్. గుడ్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. నేను మీ సింగర్ నరసింహ. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి ఇష్యూ మొత్తం అల్లు అర్జున్ పుష్ప సినిమా చుట్టే తిరుగుతుంది. ఏదైతే అల్లు అర్జున్ ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలే, తను చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనే దురుద్దేశంతో అల్లు అర్జున్ గారు చేసిందంతా తప్పు చేసి మళ్ళా తర్వాత నేను ఎరిపిలా కానీ నాకేం తెలియదు అని తను చేసినటువంటి తప్పుల్ని పోలీసుల మీద, ప్రభుత్వం మీద రుద్ది బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నట్లు అనిపించింది. ఈ విషయంలో సినిమా పెద్దలు కావచ్చు చాలామంది సైలెంట్గా ఉండిపోయినారు. ఎవరు తమ అభిప్రాయాలను కూడా బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం ఉంది, ఒక పక్క మళ్ళీ ఆయన పెద్ద హీరో ఉన్నది కూడా ఏది మాట్లాడలేకపోతున్నారు. కొందరు అక్కడక్కడ చిన్న చిన్న లీకులు ఇస్తున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, మరికొంతమంది ఇంకొక కుట్ర చేస్తున్నారు. తెలంగాణ నుంచి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలిపోతుంది అని ఈ రకంగా కూడా లీకులు ఇచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం కూడా అటువంటి పనులు చేయది. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, సినిమా పరిశ్రమ వాళ్ళు మీ పరిశ్రమ మనుగడ సాధించాలంటే ప్రభుత్వం కూడా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది, మీకు తోడ్పాటుని ఇస్తుంది. మీరు కూడా ఎంతో కొంత తిరిగి ఈ సమాజానికి ఇచ్చేయాలి. ప్రతి సినిమా రిలీజ్కు ముందు పెద్ద హీరో కావాలి బాధ్యతాయుతంగా సమాజాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రం కావచ్చు, ఈ దేశ యువత యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి డ్రగ్స్, గంజాయి, కొకాయిన్, మరికొన్ని మారక ద్రవ్యాలను నిర్మూలించాలి. ఆ రకంగా మీరు మీ వంతు బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీరు సినిమా స్టార్లు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు కొంచెం దాన్ని నమ్మే అవకాశం ఉంటుంది. దాన్ని నిర్మూలించడానికి ఏదన్నా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసి మాకు ఇచ్చి దాన్ని ప్రసారం చేస్తే ప్రభుత్వం కూడా మీకు అన్ని రకాల రాయితీలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిండు. కానీ కొంతమంది దాన్ని పాటిస్తున్నారు, కొంతమంది దాన్ని పాటించట్లేదు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ ప్రభుత్వం అన్నా కొంత ఎక్కడో వాళ్లకు చిన్న చూపుగా అనిపించినట్లు మాకు అనిపిస్తున్నది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ వాళ్లకు ప్రతి సంవత్సరం నంది అవార్డుల పేరు మీద అవార్డులు ఇచ్చేది. ప్రతి సంవత్సరం అన్ని కేటగిరీలలో ఉత్తమ నటుడు కావచ్చు, ఉత్తమ అన్ని సినిమా కావచ్చు అన్ని ఇచ్చేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ నంది అవార్డుల పేరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళకు గతంలో నంది అవార్డుల మాదిరిగానే మేము కూడా ఒక అవార్డు ఇస్తాం. ఆ అవార్డు పేరు గద్దర్ అవార్డు అని పెడతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావడానికి తన జీవితాన్ని మొత్తం సర్వస్వాన్ని త్యాగం చేసి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ సమాజంలో ఎవరన్నా ఉన్నారంటే ఆయన గద్దర్. కావున గద్దర్ అన్న పేరు మీద మేము అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఈరోజు వరకు కూడా చాలామంది సినిమా పెద్దలు దాని విషయంలో సానుకూలంగా స్పందించలేదు. ఒక కమిటీ వేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి అంటే మరి ఎందుకో గద్దర్ అన్న పేరు వీళ్ళకి నచ్చనట్లున్నది. దాన్ని కూడా వీళ్ళు చిన్న చూపు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏం చేసినా సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పిండ్రు. ఏది ఏమున్నా తప్పు చేసిన వాళ్ళని ఏదో ఒకరిద్దరిని సాకుగా చూపించి మొత్తం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ తరలిపోతుందని ఈ రకంగా ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. చూద్దాం. రైట్. మరి ప్రధానంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మనం ఒకసారి గమనించినట్లయితే ప్రధానమైనటువంటి వార్త ఒకటి ఉంది. సినిమాలకు సంబంధించినటువంటి వార్తనే ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. దక్కన్ సినీ మొఘల్ కన్నుమూత, ముంబైలో తుదిశ్వాస విడిచిన శ్యామ్ బెనగల్, హైదరాబాద్ సంస్థానంలోని తిరుమలగిరిలో జననం, ఓయూ నుంచి ఎంఏ ఎకనామిక్స్లో పట్టా, గురుదత్ సత్యజిత్ రే స్ఫూర్తితో 1974లో అంకుర్ సినిమాకు డైరెక్షన్, సోషల్ ఇష్యూ పైనే ఎక్కువ సినిమాలు, 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు దేని గురించి సినిమా తీస్తారు? ఈయన ఎవరైతే చనిపోయిండో నిన్న శ్యామ్ బెనగల్ అనేటటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక విషయాలపైన సమాజాన్ని చైతన్యపరచాలి, సమాజానికి నా వంతు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన ఎన్నో సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీసిండంట. అటువంటి సినిమాల్ని మన హీరోలు తీయరు. ఎంతసేపు మాఫియాని ఎట్లా ప్రోత్సహించాలి, పోలీసుల మీద ఏ రకంగా దాడి చేయాలి, దొంగతనాలు ఎట్లా చేయాలి, ప్రజల్లో ఒక క్రైమ్ రేట్కు సంబంధించినటువంటి సినిమాలు మాత్రమే తీస్తారు. ఏముందండి పుష్ప సినిమాలా? ఏమన్నా దేశం కోసం తీసిండా? ఈ రాష్ట్రం కోసం తీసిండా? సమాజాన్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఏమన్నా మోటివేషన్ చేసే విధంగా పుష్ప సినిమా ఉందా చెప్పండి మీరు? ఎంతసేపు పుష్ప సినిమాలా దొంగతనం ఎట్లా చేయాలి, ఎర్రచందనాన్ని ఏ రకంగా దొంగతనం చేసి పోలీసుల కళ్ళు కప్పి దాన్ని విదేశాలకు ఎట్లా తరలించాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి, ఏ రకంగా పోలీసు అధికారుల మీద దాడులు చేయాలి, ఈ రకంగా సినిమా తీసి నేనేదో ఉత్తమ నటుణ్ణి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నేను పేరు తెస్తున్నాని ఆ సిగ్గుశరం లేకుండా చెప్తున్నాడు అల్లు అర్జున్. ఏం చేసినావా నీవేం బీక్నావా అని అవార్డు దేనికి సాధించినావు? నీవు ఒక దొంగ క్యారెక్టర్ చేసి మళ్ళీ ఈరోజు ఏదో పెద్ద నేను ఉద్ధరించిన సమాజాన్ని అని చెప్తున్నావు. అవార్డు వాళ్ళు కూడా ఈ అవార్డులు నేషనల్ అవార్డులు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఇచ్చేటటువంటి ఫిలింఫేర్ అవార్డులు కావచ్చు, ఈ అవార్డుల కమిటీ కూడా దేనికి సంబంధించింది ఉంది, ఏదన్నా సందేశం ఉందా, ఏదన్నా సమాజానికి 4 పనికొచ్చే విషయాలు ఉన్నాయా, దాన్ని చూసి అవార్డులు ఇవ్వాలి. కానీ ఈ ఎర్రచందనం దొంగకు అవార్డు ఇచ్చిండ్రు. జై భీమ్ లాంటి ఒక అత్యున్నతమైన సినిమా తీసినటువంటి సూర్యకు వచ్చేది యాక్చువల్గా ఆ అవార్డు. అంత గొప్ప చిత్రాలను పక్కన పెట్టి ఈ దొంగలకు, ఈ లంగలకు, ఈ లఫుట్గాలకు అవార్డులు ఇస్తే అసలు ఏం సందేశం ఇస్తాం చెప్పండి సమాజానికి? ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా అవార్డుల కమిటీ కూడా దృష్టి పెట్టి జాగ్రత్తగా అవార్డులు ఇవ్వాలి. 4 పనికొచ్చే సందేశాత్మకంగా సినిమాలు తీసే వాళ్ళకి అవార్డులు ఇస్తే వీళ్ళు కూడా ఆ రకంగా మోటివేషన్ అయ్యి సినిమాలు తీస్తారు. పోలీసులను కొట్టి, పోలీసులను నానా రకాలుగా ఇబ్బందులను పెట్టి వాళ్ళని కించపరిచేటట్లు వీడు సినిమాలు తీస్తే వానికి సిగ్గుశరం లేకుండా వీళ్ళు అవార్డులు ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ 90 కన్నుమూశారు.
కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ దవాఖానలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన కూతురు ఈ విషయాన్ని ధృవీకరించారు. 10 రోజుల క్రితం శ్యామ్ బెనగల్ కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య తన 90వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఆయన చిత్రాల్లో నటించిన నసిరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, కుల్భూషణ్ ఖర్బందా, దివ్యదత్త, రజత్ కపూర్, అకుల్ తివారీ లాంటి వాళ్ళంతా పాల్గొన్నారు. 2-3 కొత్త ప్రాజెక్టులు చేస్తున్నట్లు శ్యామ్ బెనగల్ ఈ సందర్భంగా చెప్పారు. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూశారు. శ్యామ్ బెనగల్కు భార్య నీరా బెగల్, కూతురు ప్రియా బెనగల్ ఉన్నారు. ఏదైతే చనిపోయినో ఆయనకు ఒక భార్య, ఒక కూతురు, ఇద్దరు ఉన్నారు. ఇది శ్యామ్ బెనగల్కు సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఒకసారి నిన్న మంత్రి సీతక్క కూడా పుష్ప సినిమాకు సంబంధించినటువంటి విషయాలు ఆమె స్పందించారు. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులా? స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరోనా సీతక్క? చట్టాన్ని కాపాడే పోలీసులు జీరోలా? ఇలాంటి సినిమాలతో సమాజానికి నష్టం. మంచి సందేశాత్మక సినిమాలు రావాలి. అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సింది పోయి పదే పదే బుకాయించారన్న మంత్రి. ఏదైతే గంధం చెక్కల దొంగ ఏ రకంగా దొంగతనం చేసి తప్పించుకోవాలని కుట్రలు చేసి పోలీస్ అధికారుల పాత్రలను కించపరిచి ఈ రకంగా సినిమాలు తీస్తే ఏ రకంగా అవార్డులు ఇస్తారని నిన్న మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడడం జరిగింది. నేర ప్రవృత్తిని ప్రోత్సహించే సినిమాలతో సమాజానికి నష్టం జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. మంచి సందేశాత్మక సినిమాలు తీయాలని సూచించారు. సోమవారం ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను ప్రోత్సహించే సినిమాకు జాతీయ అవార్డులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. అన్యాయం జరిగినప్పుడు న్యాయం ఎలా పొందవచ్చు అని తెలియజేస్తూ మంచి సందేశం ఇచ్చిన జై భీమ్ లాంటి సినిమాకు అవార్డులు ఎందుకు ఇవ్వలేదు అంటే అణగారిన వర్గాల ప్రజలు ఇంకా అలాగే ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా? అందుకే జై భీమ్ సినిమాను గుర్తించలేదా అని సీతక్క మండిపడ్డారు. ఏదైతే అణగారిన వర్గాల కోసం, అట్టాడుగు వర్గాల కోసం, పీడిత వర్గాల కోసం వాళ్ళకు న్యాయం ఏ రకంగా అందించాలి, ఏ రకంగా ఈ భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్ని విధుల్ని పొందాలి, ఏ రకంగా ఎదిరించాలి, ఏ రకంగా ప్రశ్నించాలి, ఏ రకంగా తిరగబడాలి అని ఒక మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రమైనటువంటి జై భీమ్ అవార్డు కాకుండా ఈ లఫుడ్ గాని సినిమాకు, ఈ లోపర్ గాని సినిమాకు, ఈ దొంగ క్యారెక్టర్కు, ఈ లంగా క్యారెక్టర్కు ఏ రకంగా అవార్డులు ఇస్తారని మంత్రి సీతక్క నిన్న మీడియా ముఖంగా పైరైనరు. నిజంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మా పోలీస్ అన్నలు కూడా వాళ్ళు కూడా మీ పాత్రలని ఎవడన్నా కించపరిచేటట్లు చూయిస్తే, చిత్రీకరిస్తే తొక్కి నారదీయాలి. సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. వాళ్ళు కూడా ఇటువంటి లంగల సినిమాలకు, దొంగల సినిమాలకు ఏ రకంగా సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు? కట్ చేయండి. ఖచ్చితంగా సమాజానికి పనికొచ్చే విషయాలు కాకుండా సమాజాన్ని కించపరిచే విధంగా, ఉన్నతమైన ఆఫీసర్ల పాత్రలను కించపరిచే విధంగా ఏ సినిమాలు ఉన్నా సెన్సార్ వాళ్ళు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి వాటన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఉంటే సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకూడదు. ఇది సినిమాలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. ఒకసారి మరి మిగతా వార్తలు చూద్దాం. దేశం దాటిన మిల్లర్ల దందా. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్ రైస్. బీఆర్ఎస్ హయాంలో లీడర్లు మిల్లర్ల బరితెగింపు. ఏదైతే రేషన్ బియ్యము ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వివిధ రూపాల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా విదేశాలకు తరలి వెళ్తుంది. అదే రీసైక్లింగ్ అవుతుంది. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని వెచ్చించి 30 రూపాయలు ఒక కేజీ పెట్టి ఎఫ్సిఐ దగ్గర నుంచి కొనుగోలు చేసి పేద ప్రజలకు రేషన్ రూపంలో అందిస్తే ఆ బియ్యాన్ని మొత్తం బ్లాక్ మార్కెట్లో 10 రూపాయలకు, 5 రూపాయలకు కొనుక్కొని పోయి కొంతమంది దళారులు దాన్ని మొత్తం సేకరించి దాన్ని మళ్ళీ రైస్ మిల్లర్లకు అమ్ముతారు. ఆ మిల్లర్లు దాన్ని మళ్ళీ పాలిష్ చేసి రకరకాలుగా దాన్ని సానబట్టి ఆ కొత్త బియ్యంలా పాత మిక్స్ చేసి వాటిని మళ్ళా దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా వాటిని మొత్తం పాలిష్ పెట్టి సన్నగా చేసి వాటిని హాస్టళ్ళకు తరలిస్తున్నారు. వివిధ బియ్యంలో మిక్స్ చేసి
ఒక దందా చేసడమే కాకుండా విదేశాలకు కూడా తరలిస్తున్నారంట. పేద ప్రజలకు కట్టినటువంటి ట్యాక్సుల మీద ఈ ప్రభుత్వాలు నడుస్తాయి. ఈ సొమ్ము మొత్తం బడాబాబుల జేబులకు నిండుతుంది. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. ఈ రకంగా చేసేటటువంటి మిల్లర్ల పర్మిషన్లు ఏవైతున్నాయో వాటిని శాశ్వతంగా రద్దు చేయాలి. పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాలి. సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగవతం 8 మిల్లుల నుంచి 515 కోట్ల రైసు ఇతర దేశాలకు, ఒకే మిల్లు నుంచి 100 కోట్ల విలువైన బియ్యం గయాబ్. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిల్లర్ల నిర్వాకంతో 9.5 ఏళ్లలో దాదాపు 11,000 కోట్ల ధాన్యం పెండింగ్, 58,000 కోట్ల అప్పులో సివిల్ సప్లై శాఖ. ఇప్పటికే ఆర్ఆర్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులతో 1,281 కోట్ల రికవరీ. కేసుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్న అక్రమార్కులు. ఏవైతే మిల్లర్లు అంటున్నారో దాదాపు 58,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై శాఖకు వీళ్ళ వల్ల లాస్ అయిందంట. 1,281 కోట్ల రికవరీ చేసిండ్రంట. చూడండి ఎంత పెద్ద స్కామ్ నడుస్తుంది. పేదల డబ్బుని మొత్తం సర్వనాశనం చేసి కొంతమంది మిల్లర్లు ఈ రకంగా కోట్లకు పడగలెత్తుతున్నారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి రైస్ మిల్ నుంచి కాకినాడకు సిఎంఆర్ ధాన్యం తరలిస్తుండగా పట్టుబడిన ఈ లారీలు బీఆర్ఎస్ హయాంలో లీడర్లతో కలిసి కొందరు మిల్లర్లు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కస్టమ్ బిల్డింగ్స్ రైస్ సిఎంఆర్ కోసం సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని మారడించి విదేశాలకు అమ్ముకున్న భాగోతం సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. 8 మిల్లులు 515 కోట్ల విలువైన 1.40 లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అమ్ముకోగా, ఇందులో ఒకే మిల్లు నుంచి 100 కోట్ల విలువైన బియ్యం తరలించడం కలకలం రేపుతుంది. సివిల్ సప్లై ఆఫీసర్ల ఫిర్యాదుతో అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురు మిల్లర్లు వ్యాపారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎంక్వైరీలో రోజుకో భాగోతం బయటపడుతున్నది. ఏదైతే అధికారులు ఎంక్వైరీ చేస్తే రోజుకో భాగోతం బయటపడుతుందంట. కాకినాడ పోర్టు ద్వారా సూర్యాపేట జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్య గత ప్రభుత్వంలోని పెద్దల అండతో 2022 రబీ నుండి 2023 వానాకాలం సీజన్ వరకు 100 కోట్ల విలువైన సిఎంఆర్ రైసును కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలించినట్లు తేలింది. సోమనర్సయ్యకు చెందిన తిరుమలగిరిలోని శ్రీ సంతోష్ రైస్ ఇండస్ట్రీ 2022-23 యాసంగి సీజన్లో 27,998 టన్నుల ధాన్యం కేటాయించగా 27,458 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో ఒక్కరోజే 30 లారీలతో ఏకంగా 2.55 కోట్ల విలువైన 750 టన్నుల సిఎంఆర్ బియ్యాన్ని నిరుడు జూన్లో తరలించినట్లు తేల్చారు. సిఎంఆర్ను పక్కదారి పట్టించారని గుర్తించిన నాటి సివిల్ సప్లై అధికారులు సంతోష్ రైస్ ఇండస్ట్రీకి కొత్త ధాన్యం ఇవ్వరాదని నిర్ణయించినప్పటికీ నాడు బీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడితో ఇదే మిల్లుకు 2023-24 సీజన్లలో 17,179 టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్రమాలపై దాడులు నిర్వహించే నాటికి ఈ సీజన్కు సంబంధించిన 7,542.67 టన్నులు సిఎంఆర్ ధాన్యాన్ని బయటకు అమ్ముకున్నట్లు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. మొత్తం 35,001 టన్నుల సిఎంఆర్ పెండింగ్ ఉండడంతో సివిల్ సప్లైస్ ఆఫీసర్లు ఈ ఏడాది ఏప్రిల్లో ఇమ్మడి సోమనర్సయ్యపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. విచారణలో భాగంగా రైస్ను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్లు సోమనర్సయ్య ఒప్పుకోవడంతో ఆ మేరకు ఆధారాలు సేకరించారు. ఉమ్మడి సోమనర్సయ్యతో పాటు ఆయన ఫ్యామిలీకి చెందిన 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా 100 కోట్ల విలువైన పేదల బియ్యాన్ని విదేశాలకు తరలించిన సోమనర్సయ్య తనపై ఎఫ్ఐఆర్ యాక్ట్ ప్రయోగించకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఏదైతే ఈ దొంగలకు లంగలకు మొత్తం
మన న్యాయ వ్యవస్థలోనే ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకొని ఈ రకంగా వేల కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసినటువంటి ఈ దొంగలకు హైకోర్టు ఏ రకంగా స్టే ఇస్తుంది? న్యాయవాదులు కూడా, జడ్జీలు కూడా కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. మనం నిన్న మొన్ననే చూసినాం, అల్లు అర్జున్కు సంబంధించి అంత పెద్ద ఇష్యూ చేస్తే కూడా సామాన్యులైతే ఒక 30 నుంచి 45 రోజులు జైల్లో పెట్టేది. కానీ వాని దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి వాని దగ్గర కోట్లు పెట్టి లాయర్లను ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు వాదిస్తే ఆగ మేఘాల మీద 5-6 గంటల్లో వానికి బెయిల్ ఇచ్చింది. ఈ రకంగా చేస్తే సమాజం ఎక్కడ పోతుంది? న్యాయం, చట్టం అనేటటువంటిది సామాన్యులకు కాకుండా పైసలు ఉన్నోనికే చుట్టమైంది. ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. జడ్జీలు కూడా కొంచెం ఆలోచన చేసి ఇటువంటి విషయాల్లో స్టే ఇవ్వకుండా అక్రమాలు చేసేటటువంటి వాడిని తొక్కి నారదీయాలి. ఈ రకంగా చేస్తే ఏ రకంగా ఉంటుంది చెప్పండి? సమాజానికి ఏం సందేశం వెళ్తుంది? ఏదన్నా ఎవడన్నా ఒక దొంగతనం చేస్తే మళ్ళా చేయాలంటే ఉచ్చబడే విధంగా చట్టాలు ఉండాలి. ఆ రకంగా పనిచేయాలి. ఇటు ఎఫ్ఐఆర్ యాక్ట్, అటు క్రిమినల్ కేసులు. సివిల్ సప్లై శాఖ ప్రతి సీజన్లో బ్యాంకుల నుంచి వేల కోట్ల లోన్ తీసుకొని రైతుల నుంచి వడ్లు సేకరిస్తుంది. ఇట్లా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి వారు మారడించిన బియ్యాన్ని ఎఫ్సిఐకి పెడుతుంది. ఎఫ్సిఐ నుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచిత బియ్యం అందుతాయి. కాగా బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో పలు జిల్లాల్లో లీడర్లు, మిల్లర్లు ఏకమై వేల కోట్ల అక్రమాలకు తెరదీశారు. ఈ క్రమంలోనే ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా కనీసం మిల్లులు ఉన్నాయో లేదో వెరిఫై చేయకుండా వ్యాపారులకు, మిల్లులకు భారీ మొత్తంలో వడ్లు కేటాయించారు. ఇలా అడ్డదారిలో పొందిన ధాన్యాన్ని మిల్లింగ్ చేశాక ఎఫ్సిఐకి పెట్టకుండా బహిరంగ మార్కెట్లో మిల్లర్లు అమ్ముకుంటున్నారు. కొందరు కాకినాడ పోర్టు ద్వారా బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా లాంటి దేశాలకు, గల్ఫ్ కంట్రీస్కు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి సీజన్లో అక్రమాలు అలవాటుగా మారడంతో 2014 నుంచి 9 ఏళ్లలో దాదాపు 11,000 కోట్లకు పైగా విలువైన ధాన్యం పెండింగ్ పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటికి సివిల్ సప్లై శాఖ 58,630 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. వీళ్ళు చేసిన భాగవతంతో సివిల్ సప్లై శాఖ 58,630 కోట్లు లాస్లోకి వెళ్ళిపోయిందంట, అప్పుల్లో కూరుకుపోయిందంట. దీంతో తన శాఖ పరిస్థితి చూసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ ప్రక్షాళనకు పూనుకున్నారు. వరుస దాడులు, ఎఫ్ఐఆర్, రెన్యువల్ రికవరీ యాక్ట్తో మిల్లర్లను బెంబేలెత్తించారు. దీంతో వందలాది మిల్లర్లు బయట వడ్లు కొని మరీ సిఎంఆర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి రాష్ట్ర వ్యాప్తంగా 362 మంది రైస్ మిల్లర్లను డిఫాల్టర్గా తేల్చిన సివిల్ సప్లై ఆఫీసర్లు వారి నుంచి 3,200 కోట్ల రాబట్టుకొని లెక్కలు తీశారు. జీవో నంబర్ 11లో సవరణ చేసిన అక్రమ మిల్లర్లు తమ ప్రాపర్టీని అమ్ముకోకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికీ 402 కేసులు, 77 క్రిమినల్ కేసులు, 351 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నయానో భయానో 1,281 కోట్ల రికవర్ చేశారు. ఈ క్రమంలో కొందరు మిల్లర్లు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటూ ఆఫీసర్లకు సవాలు విసురుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా చేయడం వల్ల ప్రభుత్వానికి, సివిల్ సప్లైకి చాలా నష్టం ఏర్పడి ఏదైతే ప్రభుత్వం వచ్చే సీజన్ నుండి రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యం ఇవ్వాలని దాంట్లో ఒక ప్రతిష్టాత్మకంగా ప్రక్షాళన చేపట్టినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ రకంగా అధికారులు కూడా సహకరించాలి. ఈ రకంగా చేస్తున్నటువంటి దొంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దానికి సంబంధించిన బియ్యానికి సంబంధించిన న్యూస్. ఒక్కసారి చూడండి. బెనిఫిట్ షోల రద్దు మంచిదే, విరాళాలతో రేవతి కుటుంబాన్ని ఆదుకుంటాం. సంధ్యా థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. బాలుడు శ్రీతేజ్ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం ఒక ప్రకటనలో
పిలుపునిచ్చింది. ఏదైతే శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకొచ్చిందంట. విరాళాలు సేకరించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిందంట. బెనిఫిట్ షోల రద్దు మంచిదే అని చెప్తున్నారు. ఈ క్రమంలో టికెట్ల రేట్లు విషయమై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబ్యూటర్లు కూడా స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఒక్కో సినిమాకు ఒక్కో రకంగా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిలిం ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ నేతలు చెప్పారు. అనంతరం ఫిలిం నగర్లోని అసోసియేషన్ కామర్స్ కార్యాలయంలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ బాలగోవిందరాజులు, ఏపీ ఎగ్జిబ్యూటర్ నేత రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కొత్త సినిమా విడుదలైన 2-3 రోజులు అభిమానులు, కాలేజ్ స్టూడెంట్స్, యువత మాస్ ఎక్కువగా చూస్తారని, ఇలా టికెట్ ధరలు పెంచి వారి నుంచి అధికంగా వసూలు చేయడం బాధాకరంగా ఉంటుందని విజయేందర్ రెడ్డి అన్నారు. సలార్ కల్కి మూవీకి 250 లోపు టికెట్ ఉండడంతో థియేటర్లకు మంచి కలెక్షన్లు వచ్చాయని చెప్పారు. పుష్ప మూవీ టికెట్ రేట్ను 500 చేయడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు వెనకడుగు వేశారని, దీంతో తమకు చాలా నష్టాలు వచ్చాయని అన్నారు. ఏదైతే సినిమా నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మీరు ఎంతసేపు మీ జేబులు నింపుకోవడానికి, మీ ఆస్తుల్ని వేల కోట్లకు పెంచుకోవడానికి, సినిమా హీరోకి ఒక్కనికే 300-400 కోట్ల రెమ్యునేషన్ ఇవ్వడం, ఈ రకంగా చేయడం తగ్గించుకోండి. మీకు ఎంత శాతనైతే గంత చేయండి. కానీ మీరు లేనిపోని సోకులకు పోయి మింగమెత్తుకు లేదు మీసాలకు సంపంగా నూనె అన్నట్లు సినిమాల కంటెంట్ ఉంటే ఎవడన్నా చూస్తారు. బలగం సినిమా చిన్న సినిమా ఎన్ని కోట్లు సంపాదించలేదు, ఎన్ని కలెక్షన్లు రాబట్టలేదు. అరే కంటెంట్ ఉండాలిరా బాబు, కట్అవుట్ కాదు, కంటెంట్ ఉంటే సరిపోతుంది. మంచి కంటెంట్ ఉంటే సినిమా చూస్తారు. ఆ రకంగా ఆలోచన చేయండి. కానీ మీరు ఏది చూస్తే దాన్ని ప్రజల మీదకి రుద్ది, వాడు రౌడీ క్యారెక్టర్ వేసినా, లంగ క్యారెక్టర్ వేసినా, దొంగ క్యారెక్టర్ వేసినా ప్రజల మీదకి రుద్ది సినిమాలు తీసి క్యాచ్ చేసుకోకండి. ఖచ్చితంగా సినిమాల కంటెంట్ ఉండి ఏదన్నా విషయం ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా చూస్తారు. ఇది సినిమాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. హైదరాబాద్లో ఈవీ బండ్ల జోరు అంట. ఏవైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతున్నాయో వాటిని ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వాలు కూడా కొన్ని రాయితీలు ఇస్తున్నాయి. 48% పెరిగిన ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్. 3 ఏళ్లలో 1,69,235 వాహనాల అమ్మకం. నెలకు 2 వీలర్స్ 1,200, ఆటోలు 400, కార్లు 1,500 సేల్. ఇతర వెహికల్స్ 300 మాత్రమే. ఈవీ పాలసీతో వెహికల్స్ విక్రయాల్లో జోష్. ఏదైతే ప్రభుత్వం రాయితీలు ఇస్తుందో ఛార్జింగ్ వెహికల్స్ ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. ప్రతిరోజు మన జేబులకు చిల్లు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అమాంతం రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ తగ్గుతాయి. ఈ రకంగా ప్రభుత్వాలు కూడా కొంత వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో అమ్మకాలు కూడా బాగా పెరిగినాయంట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ అమ్మకాల జోరు పెరిగింది. నగరంలో పెరుగుతున్న జనాభాకు తోడు వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంస్థలు పెరగడం, ఉద్యోగాల్లో వృద్ధితో వాహనాల కొనేవారి సంఖ్య పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ ఈవీ తీసుకువచ్చాక ఈవీ అమ్మకాల్లో జోష్ కనబడింది. పేజ్కి వెళ్ళిపోయింది అది. డీజిల్తో నడిచే వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న ఈవీ కొత్త పాలసీ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేర ఈవీ వాహనాలకు రోడ్ ట్యాక్స్తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును రవాణా శాఖ పూర్తిగా మినహాయింపునిచ్చింది. ఈ పాలసీకి ఈ కింది రాయితీలు ఇస్తుంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుకు పుంజుకుంటున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. నిరుడుతో పోలిస్తే సేల్స్ బాగా పెరిగాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో
వాహన్ సారథిని అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. సేల్స్ అవుతున్న వెహికల్స్లో సగం ఈవీలే. ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. నిరుడు 90 నుంచి 95 వేల ఈవీ అమ్ముడుపోగా ఈసారి డిసెంబర్ నాటికి దాదాపు 40% పెరుగుదల ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 2021 ఫిబ్రవరి నుంచి 2024 డిసెంబర్ ఆఖరు నాటికి నగరంలో 1,69,235 వాహనాలు సేల్స్ అయినట్టు వివరించారు. ఆయా వాహనాల విషయానికి వస్తే టూ వీలర్స్ 1,200 సేల్స్ అవ్వగా ఆటోలు 360 నుంచి 400, కార్లు 1,200 నుంచి 15 వరకు అమ్ముడు పోయాయని వెల్లడించారు. ఇక ఇతర వాహనాలు నెలకు దాదాపు 300 వరకు సేల్స్ అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి 82 లక్షల వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు వివరించారు. తాజాగా ఈవీ పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగినట్టు తెలిపారు. వచ్చే ఏడాది గ్రేటర్ పరిధిలో 50% మించి ఎలక్ట్రిక్ వెహికల్స్ నగర రోడ్లు మీదికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే డీజిల్ ఆటోలు ఉన్నాయో వాటిని కూడా హైదరాబాద్ నగరంలో మొత్తం నిషేధిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా చేయడం వల్ల హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా పొల్యూషన్ ఉంది. మనం ఒకసారి ఢిల్లీ చూస్తే ఒకానొక టైంలో అక్కడ పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ముసలి వాళ్ళు వీళ్ళందరూ శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిలో ఉన్నది ఢిల్లీ మహానగరం. ఆ రకంగా కూడా హైదరాబాద్ నగరం అయ్యే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి పాలసీలని ఎంకరేజ్ చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్కు తగిన రాయితీలు ఇవ్వాలి. ఈ రకంగా ఇవ్వడం వల్ల ప్రజలు కూడా అటువైపు మొగ్గు చూపుతారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటాం. భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ ఒక సేఫెస్ట్ నగరం. ఇక్కడ అన్ని రకాల వాతావరణాలు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల పెట్టుబడులు వస్తాయి. పొల్యూషన్ తగ్గితే హైదరాబాద్ ప్రజల యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. అదొక మంచి పాలసీ. ఇవి ప్రధానంగా వెలుగు దినపత్రికకు సంబంధించిన వార్తలు. ఒకసారి ఈనాడు చూద్దాం. మూసి ముందడుగు. ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం. ఏదైతే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరడంతో అది ముందడుగు వేసినట్లు ఆ వార్త మనం చూడవచ్చు. డిపిఆర్లు అందజేశాకే ముందుకు వెళ్ళాలని సూచన. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణ కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తేనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు డిపిఆర్ అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ సాయానికి సంబంధించిన సిఫార్సులు చేసే కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రజనీ తానేజా తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందజేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట పంపిన ప్రాథమిక నివేదికలో నదిని పునరుజ్జీవం చేసి ఆర్థిక పర్యాటకాభివృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ మధ్యలో నుంచి మూసీ ప్రవహిస్తోందని, దీన్ని పునరుజ్జీవం చేస్తే జీవ వైవిధ్యం పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడానికి తోడ్పడుతుందని వెల్లడించింది. నదిలో
పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తామని, భారీ వర్షాలు వరదల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని, పనులు పూర్తయ్యాక మూసికి పూర్వ వైభవంలో నగర స్వరూపమే మారిపోతుందని, ప్రగతికి కొత్త కేంద్రాలు ఏర్పడతాయని వెల్లడించారు. ఏదైతే మూసీ నది అనేటటువంటిది ఒకప్పుడు ఒక సుందరమైన నది. అనంత పద్మనాభ స్వామి అనంతగిరి అడవుల్లో వికారాబాద్ దగ్గర పుట్టి హైదరాబాద్ గుండా ప్రయాణించి గండిపేట ఉస్మాన్ సాగర్గా మారి హైదరాబాద్ యొక్క ప్రజల దాహార్తిని తీర్చేటటువంటి ఈ సుందరమైన నది కొన్ని కాలానుగుణంగా మూసి అంటే ఒక కంపు నదిగా మారింది. ఏమాత్రం కొద్దిపాటి వర్షాలు వచ్చినా కూడా ఆ లోతట్టు ప్రాంతం మొత్తం ఆక్రమణకు గురై వివిధ బడా నేతలు వెంచర్లు వేసుకొని వాటిని అక్రమంగా పేదలకు మధ్యతరగతి వాళ్ళకు వాళ్ళు వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అడ్డిగా పౌషర్కు అమ్మిపోవడంతో ఏదైనా చిన్నపాటి వర్షం వచ్చినా ఆ ప్రాంతం మొత్తం మూసి పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమవుతున్నాయి. వీటన్నిటిని అక్రమాలు తొలగించి ఆ నదికి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి థేమ్స్ నది కావచ్చు, గుజరాత్ నగరంలో ఉన్నటువంటి సబర్మతి నదిని ఏ రకంగా అయితే ప్రక్షాళన చేసి ఒక కొత్త రూపు తీసుకొచ్చిండ్రో ఆ రకంగా కూడా మూసి నదిని చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒక మంచి కార్యక్రమం, దీన్ని అందరూ స్వాగతించాలి. ఎందుకంటే భవిష్యత్తు తరాలకు మూసి అనేటట్టు హైదరాబాద్ నగరానికి ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి మూసి నది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మూసి నది నీళ్లు కూడా కలుషితంతో వెళ్ళి కింద ఉన్నటువంటి నల్గొండ పట్టణంలో ఎన్నో రోజులుగా అక్కడ అనేక మంది ఫ్లోరైడ్ బారిన పడి అక్కడ పంటలు వండలేక పిల్లలంతా కాళ్ళొంకర కన్నొంకర చేతొంకర వికలాంగులుగా పుడుతున్నారు. దీన్ని అంతా నివారించాలంటే మూసి ప్రక్షాళన చేసి మూసిని శుద్ధి చేసి గోదావరి నది నీళ్ళతోని నింపి ఒక సుందరమైన నదిగా మూసిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటి యాజమాన్యంతో 4 ప్రధాన అంశాలు. ఈ ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి సంబంధించి 4 ప్రధాన అంశాలు చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందులో మురుగునీటి శుద్ధీకరణ, వరద నీరు సవ్యంగా వెళ్ళేలా చూడడం, వర్షపు నీరు మురుగునీటి కలవకుండా చర్యలు, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్స్ ఉన్నాయని వివరించింది. ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్లో భాగంగా నదిని యథాస్థితికి తేవడం, రివర్ ఫ్రంట్ పొడవునా ప్రజలకు సదుపాయాలు, రోడ్లు, ట్రాన్స్పోర్ట్లు మెరుగుపరచడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ను సాధించడంతో దోహదపడుతుందని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇందులో వివిధ కార్యక్రమాలను చేపడతామని, 2030 డిసెంబర్లోగా దీన్ని పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు 5,863 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే మిగిలిన 1,763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతుందని వివరించింది. అనుమతులు, పునరావాసం ఇలా అన్ని అంశాలతో ఇచ్చిన ప్రాథమిక సేవలను పరిశీలించిన కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కమిటీ ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించడంతో ముందడుగు పడినట్టు అయింది. డిపిఆర్ల తయారీ బాధ్యతను కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ త్వరలోనే వాటిని పూర్తి చేయించి కేంద్రానికి ప్రపంచ బ్యాంకుకు అందజేస్తున్నట్లు తెలియజేసింది. అది మూసీకి సంబంధించిన ప్రధాన వార్తలు. అట్లుంటే ఇదొక్కసారి మనం చూడండి. కదిలించండి, కరిగించండి, రక్తపోటు రావద్దన్నా, మధుమేహం బారిన పడొద్దన్నా, వ్యాధులు చుట్టుముట్టొద్దన్నా, వచ్చిన అనారోగ్య సమస్యలు పెరగొద్దన్నా, డాక్టర్ దగ్గరకు వెళ్తే అవసరం తక్కువగా ఉండాలా, డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం తక్కువ ఉండాలన్నా, రోజు హుషారుగా ఉండాలన్నా, నిత్య యవనంగా అనిపించాలన్నా అందరి ముందున్న సులభ మంత్రం వ్యాయామం. ఏదైతే ఆరోగ్యంగా ఉండాలంటే
కొంచెం శారీరకంగా శ్రమ అవసరం అని చెప్పి ఖచ్చితంగా అది నడక కావచ్చు, జాగింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, పద్ధతి ఏదైనా సరే రోజు కసరత్తు చేయాలంటే తిన్నది అరిగేలా, ఒంట్లో కొవ్వు కరిగేలా శరీరాన్ని కాస్తంత కష్టపెట్టాల్సిందే. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు వ్యాయామ సంకల్పం చేద్దాం. ఆరోగ్యంగా ఉండాలంటే కొంత వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి చూద్దాం దానికి సంబంధించి. ఎందుకంటే ఈరోజు రేపు దాని మీద చాలామంది దృష్టి పెట్టకుండా అనారోగ్య బారిన పడుతున్నారు. 30 ఏళ్ళ లోపు వాళ్ళకే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. కరోనా సమయంలో అంతమంది చనిపోవడానికి కారణం కూడా కొన్ని రెగ్యులర్గా వచ్చేటటువంటి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం వల్ల కూడా చాలామంది ప్రాణాలని కోల్పోయినరు. లేకపోతే ఆ కరోనా అనేటటువంటి పెద్ద వ్యాధి కూడా కాదు. చాలామంది ఈ ఉండడంతో వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువైనాయి. వ్యాయామం అంటే 1-2 రోజులు చేసి వదిలేసేది కాదు. మధుమేహమో అధిక రక్తపోటుతో ఉందని డాక్టర్లు చెప్పాక మొదలుపెట్టేది కాదు. రోజు పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం ఎలా చేస్తామో అలా వ్యాయామాలన్నీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. జీవన విధానంగా మార్చుకోవాలి. దీంతో జీవన శైలి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. గుండె జబ్బులను నివారించవచ్చు. పక్షవాతం, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటీస్, డిప్రెషన్, యాంగ్జైటీ, క్యాన్సర్లు, ఆర్థరైటిస్ వంటి ఎన్నో అనారోగ్యాలకు ఏకైక ప్రిస్క్రిప్షన్ వ్యాయామం. అందుకే సమయం దొరకడం లేదని సాకులు చెప్పొద్దు. కొన్నిసార్లు మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు బయట అనువైన వాతావరణం లేకపోవడం తదితర కారణాలతో కుదరకపోవచ్చు. ఇలాంటి వారు ఇంట్లోనే తేలికైన వ్యాయామాలు యోగా చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచే పిల్లలకు వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. బడుల్లోనే వీటిని నేర్పించి సాధన చేయించాలి. అప్పుడు అవి జీవితంలో ఒక భాగంగా అలవాటు మారతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేం. క్రమం తప్పకుండా చేస్తే వ్యాయామమే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. మరి రోజు కాసేపైనా ఒళ్ళు వంచుతున్నారా? వేగంగా 4 అడుగులైనా వేస్తున్నారా? కనీసం అపార్ట్మెంట్ లిఫ్ట్కు బదులు మెట్లైనా ఎక్కుతున్నారా? రేపటి నుంచి వాకింగ్కి వెళ్ళిపోవాలి, జిమ్కి వెళ్ళి అర్జెంటుగా బరువు తగ్గిపోవాలని అనుకుని 2 రోజులు ఆవేశంగా వాకింగ్ చేసేసి మళ్ళీ రొటీన్ జీవితంలోకి పడిపోయే వాళ్ళు మనసులో ఎందరో 1000 ఏళ్ళైనా ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మొదటి రోజు 10 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్ళండి. కదిలించండి, కరిగించండి. కొవ్వు తగ్గాలంటే మరికొంచెం నడక వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. కానీ ఒక ప్రదేశంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే, అక్కడ ఒత్తిడి పెరగాలంటే వ్యాయామాలు చేయాలి. ఉదాహరణకు పొట్ట చుట్టూ పేరుకపోయిన కొవ్వు తగ్గాలంటే కేవలం ఒక నడకే సరిపోదు. దీనికోసం ఫిట్నెస్ నిపుణులు సూచించిన ప్రత్యేక వ్యాయామాలు చేయాలి. గోడను ఆసరగా చేసుకొని లాంగ్ రైజింగ్ ఎక్సర్సైజులు చేయడం, నేల మీద పడుకొని వ్యాయామాలు చేయొచ్చు. సైడ్ బెండ్స్ వంటి క్రియలతో కొవ్వు కరిగించుకోవచ్చు. యోగాసనాలు చేసిన ఫలితం ఉంటుంది. చెమట పడితేనే బాగా చేసినట్ట. చెమట ఎంత ఎక్కువ పడితే అంత ఎక్కువ వ్యాయామం చేసినట్టని కొందరు భావిస్తుంటారు. కానీ వ్యాయామం వల్ల లభించే ప్రయోజనాలకు అది కొలమానం కాదు. మన శరీరం వేడిని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చెమట పడుతుందన్న విషయాన్ని గుర్తించడం అవసరం. ఆవిరి స్నానం వంటివి చేసినప్పుడు కూడా చెమట పడుతుంది. అంత మాత్రాన దీన్ని వ్యాయామం ఫలితమని భావించలేం కదా. వ్యాయామం విషయంలో చెమట కన్నా నాడి గుండె వేగం కీలకం. అలాగే చెమట ఎక్కువ పడితే బరువు బాగా తగ్గుతుందని అనుకోవడం కూడా పొరపాటే. ఇంట్లో ఉన్న వస్తువులతోనూ, ఇంట్లో ఏవైతున్నాయో ఆ వస్తువులతోని కూడా మనం వ్యాయామం చేయొచ్చంట. వ్యాయామం చేసేందుకు, శరీరాన్ని సాగదీసేందుకు జిమ్లకే వెళ్ళాల్సిన అవసరం లేదు. కండలు తిరిగిన దేహం కావాలనుకున్న వారు జిమ్కు వెళ్ళాలి. కానీ మిగతా వారు ఇంట్లోనే ఉండి చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. ఏరోబిక్స్కి పెద్ద పరికరాలేవి అవసరం లేదు. ఇంట్లో ఉండే కర్రలు, స్కిప్పింగ్ రోప్ వంటి వాటితోనూ చేయవచ్చు. డంబెల్స్
డంబెల్స్ వంటి వాటిని కొనుక్కుంటే కండరాలు పెంచే వ్యాయామం చేసుకోవచ్చు. సైక్లింగ్ స్విమ్మింగ్ కూడా. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు నడక కంటే సైక్లింగ్ స్విమ్మింగ్ వంటి వ్యాయామాల్ని చేయాలి. 8 నుంచి 10,000తో స్టార్టింగ్ సైకిళ్ళు దొరుకుతున్నాయి. దీంతో పాటు మాంసం, గుడ్లు, చేపలు, రొయ్యలు, పన్నీర్, పప్పుల్లో కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది. దుకాణాల్లో అమ్మే ప్రోటీన్ సప్లిమెంట్ మంచివా చెడ్డవా అన్న విషయంలోనూ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏ వయస్సు కా కసరత్తు. వ్యాయామం అందరికీ అవసరమే అయినా ఏ వయసు వారికి ఏ వ్యాయామం అనేది వారి శారీరక పటుత్వం, ఎముకల బలంపై ఆధారపడి ఉంటుంది. పెద్ద వయసులో బరువు ఎత్తడం వంటివి ప్రమాదకరం. వయసుని బట్టి కొన్ని కేటగిరీలుగా విభజించవచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. 6 నుంచి వ్యాయామం కూడా ఏ వయసుకు తగ్గట్లు ఉండాలని నిపుణులు చెప్తున్నారంట. ఎందుకంటే ఖచ్చితంగా వీటన్నిటి పాటించాలని నేను కొంచెం ఇవన్నిటిని చదువుతున్నా, కొంచెం జాగ్రత్తగా పాటిస్తే కూడా మంచిది. 6 నుంచి 17 ఏళ్ళు, ఏదైతే 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఏ రకంగా చేయాలి అని ఒకసారి మనం చూస్తే, పిల్లల్ని ఎక్కువగా ఆటలాడేలా చూస్తే సరిపోతుంది. వాటికి ప్రత్యేకంగా జిమ్ములో కసరత్తులు అవసరం ఉండదు. ఒకవేళ వారికి వ్యాయామాలు చేయాలనుకుంటే వార్మప్, స్ట్రెచ్చింగ్ లాంటివి సరిపోతాయి. ఏవైతే చిన్నపిల్లలకు వాళ్ళ ఆటలు ఆడితే సరిపోతాయి. దాంతోపాటు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే పిల్లలకు సరిపోతుంది అంట. 15 నుంచి 30 యువకులు బాడీ బిల్డింగ్ చేసేందుకు, యువతులు స్లిమ్గా కనబడేందుకు సరైన వయసు ఇది. బరువులు ఎత్తడంతో పాటు జిమ్లో కఠిన వ్యాయామాలు చేసిన ఇబ్బంది ఉండదు. ఏదైతే 15 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు బరువులు ఎత్తినా ఏం చేసినా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఆ రకంగా చేయొచ్చు అంట. 30 నుంచి 40 సంవత్సరాలు శారీరక శ్రమ లేకపోయినా బరువు పెరిగినా తగిన కసరత్తులు అవసరం. ఏదైతే 30 నుంచి 40 ఏళ్ళ వారు బరువు అధికంగా పెరుగుతారు, వాటిని తగ్గించుకోవడానికి చేస్తే సరిపోతుంది అంట. అదేవిధంగా 40 నుండి 50 అధిక బరువు తగ్గించుకోవడంతో పాటు కండరాల క్షీణతను అడ్డుకోవడం అవసరం. ఎముకల పుష్టిని దృష్టిలో ఉంచుకొని వ్యాయామాలు చేయాలి. 50 ఏళ్ళు దాటితే పెద్ద బరువులు ఎత్తడం కఠినమైన వ్యాయామాలు అంత మంచిది కాదు. వారికి తగ్గ వ్యాయామాలని ట్రైనర్లు సూచిస్తారు. ఏదైతే ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొంచెం ట్రైనర్స్ని పెట్టుకొని వాళ్ళ సూచనల మేరకు, వాళ్ళ సలహాల మేరకు చేస్తే బాగుంటుందని కథనం చూడొచ్చు. ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి తప్పనిసరిగా పాటించాల్సిన 8 అంశాలని లైఫ్ ఎసెన్షియల్ 8 అని పిలుస్తారు. అవి ఏవైతే ప్రతి వ్యక్తి పాటించాల్సినటువంటి ఒక 8 సూత్రాలను ఇక్కడ ఇచ్చిండ్రు. ఆరోగ్యానికి 8 దారులు: మితంగా తినడం, సమతుల ఆహారం తీసుకోవడం, ఏదైతే అవసరం కన్నా ఎక్కువ కాకుండా ఒక క్రమ పద్ధతిగా మితంగా తినాలంట. ఎంత అవసరమో అంతే తినాలి, తిన్నికే బతకాలే కానీ బతకడానికి తినొద్దు అన్నట్ల. క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా సిగరెట్ కావచ్చు, బీడీలు కావచ్చు, ధూమపానం ఏదైతే పొగ ఉందో వాటన్నిటికీ దూరం ఉండాలంట. కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం. నిద్ర కూడా చాలామంది ఈరోజు వచ్చినటువంటి యాంత్రిక జీవితం, అత్యధికంగా సెల్ ఫోన్ వాడడం, ఫోన్లో వివిధ గేమ్లకు అలవాటు పడడం, ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. చాలామంది నిద్ర కూడా వివిధ టెన్షన్లతో నిద్ర కూడా ఒక్కలేకపోతున్నారు. కనీసం 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్ర పోవాలంట. నిద్ర కూడా చాలా మంచిది. తగినంత బరువే ఉండడం, ఏదైతే హైట్కి తగ్గట్లు బరువు ఉండాలి. ఒకసారి మీ హైట్ ఎంత ఉంది, మీ ఎంత వెయిట్ ఉండాలని డాక్టర్ దగ్గర సలహాలు తీసుకొని దానికి తగ్గట్లు కూడా ఉండాలంట. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం, రక్తపోటు అదుపులో పెట్టుకోవడం, శరీరంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించుకోవడం, ఇవన్నీ ఒక 8 సూత్రాలు ఇచ్చిండ్రు. ఒకసారి ఈరోజు ఈనాడు పేపర్లో చూడండి, చాలా అసలు ఒక పేజీ మొత్తం దీనికి సంబంధించే రాసిండ్రు. చాలా మంచి మంచి విషయాల్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఒకసారి మీరు అంతా చదవండి ఒకసారి ఈనాడు పేపరు. ఇవి ప్రధానంగా ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం.
విచారణకు రండి, ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు. నేటి నుంచి రోజువారీ విచారణ. పోలీసు బట్టలుడ తీసిన స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డుల. జైభీమ్ను ఎందుకు విస్మరించారు? పుష్పపై మంత్రి సీతక్క వ్యాఖ్యలు. సినీ తారలది రాతి హృదయం, రూపాయి కూడా ఖర్చు పెట్టారు. సోను సూద్, సమంత, మంచు లక్ష్మి నయ్యం, ఎమ్మెల్యే ఎన్నం. ఏదైతే ఏట్లా ఎన్ని నీళ్ళు ఉంటే ఏం కాదు, కుక్క గతుకుంటూ తాగుతుందంట. ఆ రకంగా వీళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉంటే ఏం లాభం చెప్పు. ఏటిలా ఎన్ని నీళ్ళు ఉన్నా కానీ కుక్క గతుకుంటూ తాగుతుంది అని ఒక సామెత ఉంది మా తెలంగాణలో. అట్లా వీళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉంటే ఎవరికి పనికి వస్తాయి? ఎంత పీసినారోళ్ళు అంటే వేల కోట్లు ఉంటాయి. ఏదన్నా ఒక తుఫానులు కావచ్చు, వివిధ ప్రకృతి వైపర్యాలు వచ్చినప్పుడు ముష్టి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి ఈ సన్నాసులు చేతులు దులుపుకుంటారు. ఓ నేను ఇచ్చిన అని పెద్ద పెద్ద కటింగ్లు ఇచ్చుకుంటారు. వీళ్ళకన్నా కరోనా సమయంలో మనం చూస్తే ఈ దేశంలో మొత్తం సినిమా నటుడల్లా ఏకైక హీరో ఎవడన్నా ఉన్నాడంటే సోను సూద్. కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి లాక్డౌన్ వేసి ఎక్కడోళ్ళని అక్కడ ఉండిపోవాలని చెప్తే బొంబాయి నుంచి 100 మంది నడుచుకుంటూ వచ్చిండ్రు, రవాణా సౌకర్యం లేక. అటువంటి వారికి సోను సూద్ ముంబై నుంచి బస్సులు కట్టి తెలంగాణ రాష్ట్రానికి పంపించిండు. మన రాష్ట్రం వ్యక్తి కాదు. ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఎవరికైనా ఒక ఆపద ఉందని చెప్తే సోను సూద్కి చెప్తే తనకు తోచిన విధంగా తనకు అయినంత సహాయం చేస్తాడు సోను సూద్. కానీ మన సినిమా హీరోలు మాత్రం పిల్లికి బిచ్చమేయరు. పీసినారి కొడుకులు వీళ్ళంతా చాలామంది ఉన్నారు, చెప్తున్నాను నేను, కొందరు కాదు. ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్కడు 300 కోట్లు 400 కోట్లు తీసుకుంటారంట. కానీ ఏదైనా ఒక ఆపద వస్తే సంవత్సరానికి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇవ్వడానికి అది ఫీల్ అవుతారు. మేము ఈ రకంగా ఇవ్వకుంటే ప్రభుత్వాలు కూడా మాకు ఇబ్బంది పెడతాయని చెప్పి ఇస్తారు. కానీ వీళ్ళకి సమాజం మీద అవగాహన లేదు. వీళ్ళకన్నా ఆ మంచు లక్ష్మి కావచ్చు, సమంత కావచ్చు, మరికొంతమంది లేడీస్ వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న రెమ్యునరేషన్లో కూడా వాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటారు. వీళ్ళు ఏం చేసినారు చెప్పండి? పేదల రక్తాన్ని తాగేటటువంటి ఒక బర్రె జనియలు ఇల్లు. కానీ వీళ్ళకి వచ్చిన దాంట్లో ఏది ఖర్చు పెట్టరు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు ఎంపీ చామల. బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు? VH అల్లు అర్జున్ అన్ని అబద్ధాలే. రోహిన్ రెడ్డి. గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ. దీపదాస్ మున్షితో సమావేశం. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయూజేసీ నేతలకు బెయిల్. శ్రీతేజ్ కళ్ళు తెరిచాడు తండ్రి. తాజా పరిణామాల రీత్యా అల్లు అర్జున్ ఇంటి ముందు పోలీసు బందోబస్తు. డిసెంబర్ 23 మధ్యంతర బెయిల్పై ఉన్న నటుడు అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ను A11గా చేర్చారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానాన్ని రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ దీనిపై హైకోర్టును ఆశ్రయించగా 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జునేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ పత్రికా సమావేశం నిర్వహించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన విషయం విదితమే. అసలు రేవతి మరణం గురించి తనకు మర్నాటి దాకా తెలియదని, ఆ రోజు రాత్రి సంధ్యా థియేటర్లో పోలీసులు తన వద్దకు రాలేదని బన్నీ చెప్పగా, థియేటర్ నుంచి ఆ రోజు రాత్రి ఆయన్ను తాము దగ్గరుండి బయటకు తెస్తున్న దృశ్యాలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ను పోలీసులు విచారణకు పిలవడం గమనార్హం. జరిగిన దుర్ఘటన గురించి మర్నాడు ఉదయం వరకు తమకు తెలియదని అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలో ఆయన్ను ఎంతసేపు విచారించారు, ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే
ఆసక్తికరంగా మారింది. కాగా ఈ కేసు విషయమై పోలీసులు అల్లు అర్జున్ను మంగళవారం ఒక్కరోజే కాక మరుసటి రోజు విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. నిర్మాతల సాయం. ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొంకిసలాట రోజు అసలు రేవత్ అనేటటువంటి మహిళ మళ్ళా రోజు వరకు కూడా ఆమె చనిపోయిన విషయం నాకు తెలియదని ఈ సన్నాసి చెప్పిండు. పోలీసులు ఎవరు నా దగ్గరికి రాలేదని వీడు అన్ని అబద్ధాలు చెప్పిండు. నోరు తెరిస్తే అబద్ధాలు ఈ సన్నాసిగాడు. పోలీసులు స్వయంగా వాళ్ళ దగ్గరుండి వీని బయటకు తీసుకొచ్చుకుంటా పోలీసులే వీనికి సెక్యూరిటీగా మారి వాడిని బయటకు తీసుకొచ్చి పంపేస్తే అన్ని వీడియోలతోని ఆధారాలతోని వాళ్ళు బయట పెడితే వీడు నా దగ్గరికి ఎవరు రాలేదంటాడు. మళ్ళీ పోయేటప్పుడు కూడా మళ్ళీ కార్ రూప్ టాప్ ఎక్కి మళ్ళీ షోలు చేస్తున్నాడు. ఇట్లా గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ దీపాదాస్ మున్షితో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఏదైతే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వాళ్ళ మామ నిన్న గాంధీ భవన్కి వచ్చాడు. సినీ హీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం గాంధీ భవన్లో మెరిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలిసి మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి మున్షిని కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే దీపాదాస్ మున్షికి ఆయన పరిచయం లేకపోవడంతో అతి కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడి తిరిగి వెళ్ళిపోయారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పార్టీ నేతను కలిసేందుకు వచ్చానంటూ ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి దీపాదాస్ మున్షిని కలిసినప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా సమావేశంలో ఉన్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చి వెళ్ళిపోయారని తెలుసుకున్న ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని, ఆయన వచ్చినప్పుడు మీడియా సమావేశంలో ఉన్నానని, దీంతో ఆయన దీపాదాస్ మున్షిని కలిశారని చెప్పారు. ఆమెతో చంద్రశేఖర్ రెడ్డికి పరిచయం లేకపోవడంతో తొందరగా మాట్లాడి వెళ్ళిపోయారని వెల్లడించారు. చంద్రశేఖర్కు తాను ఫోన్ చేశానని 1-2 రోజుల్లో కూర్చొని మాట్లాడదామని చెప్పారని అన్నారు. ఏదైతే అల్లు అర్జున్ మామ ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్కి ఎంత బుర్ర ఉన్నోడైనా ఏమాత్రం వానికి మెదడు పనిచేస్తే గోటితో పోయేదాన్ని గొడ్డన్ల దాకా తీసుకొచ్చిండు, గాలికి పోయేదాన్ని గోచికి తలగబెట్టుకున్నాడు అని చెప్తారు మా దగ్గర. యూజ్లెస్ ఫెలో జరిగిన దానికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకుంటా, నా వల్ల ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆమె చనిపోయింది అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వానికి క్షమాపణ చెప్తే సరిపోయేదానికి ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించే విధంగా, పోలీసుల్ని తప్పుదోవ పట్టించే విధంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా నా మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారని చెప్పి డ్రామాలన్నీ చేసి ఏదో కుర్తిలో దుంకిన ఎలకలాగా అయింది నీ పరిస్థితి. ఇంత అవసరం లేకుండా కదా, ఇంత షో చేయాల్సిన అవసరం లేకుండా అల్లు అర్జున్ చిన్నదాన్ని నువ్వు పెద్దగా చేసుకొని ఎక్కువ చేసుకున్నావు. ఇకనైనా బహిరంగ క్షమాపణ చెప్పి ఆ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి ఇక భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చేసుకుంటా అంటే పోయేదాన్ని ఇంతవరకు తెచ్చుకున్నావు. అహంకారం బలుపు నీ కొవ్వు తగ్గించుకో ముందు, సన్నాసి యూజ్లెస్ ఫెలో. బట్టలు ఉడదీసిన స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డా? నేర ప్రవృత్తిని ప్రోత్సహించే చిత్రం ఇది. జై భీమ్ చిత్రాన్ని ఎందుకు విస్మరించారు? పుష్పపై మంత్రి ధనసరి సీతక్క వ్యాఖ్యలు. సినీ తారలై రాతి హృదయం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలు. యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం. సంక్రాంతి నుండి 2 కొత్త పథకాలను తీసుకొస్తున్నారంట. రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లున్నారు. యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే.
30న మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలకు ఆమోదం. గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సంవత్సరంలోనే దాదాపు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ దాదాపు 21,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసింది. ఈ వచ్చే సంవత్సరంలో కూడా యంత్రాలకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన యంత్రాల మీద సబ్సిడీ ఇస్తారంట. దాంతోపాటు రైతు భరోసా ఏదైతే ఎకరాకు 7,500 రూపాయలు దాన్ని కూడా ఇస్తారంట. దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అయింది కొత్త రేషన్ కార్డులు ఇవ్వక. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతోనే చాలామంది రైతులకు ఈరోజు రుణమాఫీ కాలేదు. ఖచ్చితంగా వాటిని కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సాగు సంక్షేమానికి త్వరలో భారీగా నిధులు, రుణ పంపిణీతో వేగం పెంచాలి. వడ్డీ లేకుండా ఏటా 20,000 కోట్లు, కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేసే యోచన. బ్యాంకర్ల సమావేశంలో భట్టి. ఉపాధి హామీని వాడుకుంటేనే 12,000 ఆర్థిక భరోసా. భూమి లేని కూలీలకు సాయానికి ప్రతిపాదిక 100 రోజులు పూర్తి చేసిన వారికే తొలుత. ఏదైతే ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న వాళ్లకు 12,000 ఆర్థిక భరోసా కూడా ఇస్తారంట. 28న ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. గృహజ్యోతికి 172.58 కోట్లు డిసెంబర్ నెలకు విడుదల. అది అట్లా ఉంటే జర్నలిస్టుపై దాడి కేసు, మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఏదైతే TV9 జర్నలిస్టు మీద దాడి చేసి గాయపరిచినటువంటి మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. హైకోర్టును ఆశ్రయించి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని మోహన్ బాబు చెప్తే కూడా దాన్ని కూడా హైకోర్టు కొట్టేసినట్లు తెలుస్తుంది. ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం. హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం. విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారు, హత్యాయత్నమే. జర్నలిస్టు తరపున వాదనలు. పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు. సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం. ఏదైతే ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉంది, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాడు, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని ఆయన లాయర్ కొట్లాడితే ఈ విలేకరి తరపున కూడా మైక్ తీసుకొని కొట్టిండు, గొంతు పట్టి పిసికిండు, హత్యాయత్నం కేసు నమోదైంది. బెయిల్ ఇవ్వద్దని కూడా ఆయన లాయర్ వాదనలు వినిపించిండట. మరి హైకోర్టు పిటిషన్ కొట్టేసింది, సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంట. ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. ఇంకొకటి ఏదో ఇంపార్టెంట్ వార్త ఉన్నట్లుంది. 5 నుంచి 8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు. విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు. అయినా విఫలమైతే అవే తరగతుల్లో. కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. విద్యా హక్కు చట్టం 2019కి చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణలో పేర్కొన్న విధంగా 5 నుంచి 8 తరగతులకు నోటిఫికేషన్ విధానాన్ని రద్దు చేసింది. దీని ప్రకారం 5 నుంచి 8 క్లాసుల విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అయితే వారిని ఆటోమేటిక్గా పై తరగతులకు ప్రమోట్ చేయలేరు. అదేవిధంగా బడి మాన్పించడం, టీసీ ఇచ్చి ఇంటికి పంపించడం వంటివి ఉండవు. సదరు తరగతులు తుది పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత 2 మాసాల మధ్య ఫెయిల్ అయిన విద్యార్థులకు పునఃపరీక్షలు నిర్వహిస్తారు. వాటిలోని విద్యార్థులు మళ్ళీ ఫెయిల్ అయితే అవే క్లాసులో వారిని కొనసాగిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 వ్యవధిలో టీచర్లు, తల్లిదండ్రులు వారిని మరింత గైడ్ చేయాలని సూచించింది. ఏ ఒక్క విద్యార్థి ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు పాఠశాలకు దూరం కాకూడదన్నదే సవరణ చట్టం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. కాగా 5 నుంచి 8 తరగతులకు ఇప్పటికే ఆ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి. తాజా ఉత్తర్వులు దేశంలోని 3,000కు పైగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ స్కూళ్లు సహా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలకు వర్తిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విద్య అనేది రాష్ట్రాల జాబితాలో ఉన్నందున ఆయా రాష్ట్రాలు ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నో డిటెన్షన్ విధానం కొనసాగుతుంది.
అవి ప్రధాన వార్తలు. ఒకసారి దిశ పేపర్ చూద్దాం. అప్రూవర్గా అరవింద్, ఫార్ములా ఈ కార్ రేసులోని విషయాలన్నీ చెప్తానంటున్న ఐఏఎస్. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్రూవర్గా మారే అవకాశం ఉంది. దీనికి అంతా కారణం కేటీఆరే. ఆయన ఒత్తిడి మేరకే నేను చేసిన అని చెప్పుకునేటట్లు కనబడుతుంది. జైలుకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్టు హింట్. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలోనూ వెల్లడిస్తామని ముందుకు. సర్కారుకు వరుసగా విజ్ఞప్తులు, మధ్యవర్తుల ద్వారా వర్తమానం. ఈ కేటీఆర్ చేసినటువంటి దొంగ పనికి అధికారులు బలే అవకాశం వచ్చింది. వాళ్ళు ఏముంటారు చెప్పండి? ఎవరు అధికారంలో ఉంటే ప్రభుత్వాలు చెప్పినట్లు చేసుకుంటారు వాళ్ళు. వీళ్ళు చేసినటువంటి పనికి, కేటీఆర్ చేసిన అవలే పనులకు ఈ ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా ఇబ్బంది పడే అవకాశం వచ్చింది. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఈ రోజుకు అమెరికాలో తలదాచుకుంటున్నాడు. ఈ కార్ రేసులోనేమో ఈయన, ఇంకో దాంట్లో ఇట్లా తవ్వుకుంటా పోతే ఆ కాళేశ్వరం దాంట్లోనేమో మాజీ ఐఏఎస్ అధికారి ఆమె స్మితా సబర్వాల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిని ప్రతి శాఖల అధికారులను బలి చేసినారు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరగడం కోసం, వీళ్ళు చేసే లంగ పనులకు, లత్కోర్ పనులకు అన్నిటికీ ఈ ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు అంతా బలి అయిపోతున్నారు. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా, మళ్ళీ మా అప్పని అధికారంలోకి వస్తా, మీరు ఏం చేసినా చూసుకుంటూ పోతాం. ఏదో సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాయి నన్ను ఎవరు చూస్తలేడు అనుకున్నదంట. అట్లా వీళ్ళు అహంకారం ఎక్కువై అధికారులను అందరిని ఇరకబెట్టినరు. జరిగిందంతా నేను చెప్తా అంటున్నాడు. ఈ కార్ రేసు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్రూవర్గా మారేందుకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సిద్ధమైనట్టు టాక్. నేను అప్రూవర్గా మారుతా, అన్ని విషయాలు చెప్తాను, నేను జైలుకు వెళ్లకుండా చూడాలి, రాజకీయ ఒత్తిళ్లతోనే రూల్స్కు విరుద్ధంగా 55 కోట్లు చెల్లించా అని సర్కారుకు రిక్వెస్టులు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో బయటకు రాని విషయాలను సైతం వెల్లడించేందుకు తాను రెడీ అని మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏమేం లంగ పనులు చేసాడు కేటీఆర్, ఇంకా ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డాడు, వాటన్నిటిని నేను చెప్తా, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు. బీజేపీకి కొత్త చీఫ్. వచ్చే నెల చివరి నాటికి నియమించేలా అధిష్టానం కసరత్తు. సంక్రాంతి నాటికి సంస్థాగత ఎన్నికల పూర్తికి ప్లాన్. బూత్ మండల స్థాయిలో అధ్యక్షులు, ఎలక్షన్పై బన్సాల్ సమీక్ష, జిల్లాల వారీగా రివ్యూలు. నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఏదైతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కొత్త చీఫ్ని కూడా ఎన్నుకుంటారని ఒక ప్రధానమైన వార్త చూడవచ్చు. ఇవి దిశకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావుతో కలిసి క్రిమినల్ పిటిషన్. కాళేశ్వరంపై భూపాలపల్లి కోర్టులో కేసు. ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు. ఈ నెల 27న జరగనున్న విచారణ. ఎఫ్ఐఆర్ కోరుతూ గతంలో రాజలింగమూర్తి పిటిషన్. జిల్లా కోర్టు నోటీసులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన గులాబీ బాస్. కేసీఆర్ తరపున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రమణారావు. నేడు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందుకు పిటిషన్. మేడిగడ్డ డ్యామేజ్ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై భూపాలపల్లి కోర్టులో ఈ నెల 27న విచారణ జరగనుంది. అయితే తమకు వచ్చిన నోటీసులపై కేసీఆర్, హరీష్ రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. వారి తరపున న్యాయవాది రమణారావు క్రిమినల్ పిటిషన్ సస్పెన్షన్ దాఖలు చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు
ఈ పిటిషన్ విచారణకు రానుంది. భూపాలపల్లి జిల్లా కోర్టులో జరిగే విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సస్పెన్షన్ పిటిషన్ వేసినట్లు హైకోర్టు వర్గాల ద్వారా తెలిసింది. అయితే పిటిషన్లోని పూర్తి వివరాలు బహిర్గతం కాలేదు. జిల్లా కోర్టు నుంచి నోటీసులు. మేడిగడ్డ బ్యారేజ్ గత ఏడాది డ్యామేజ్ అయిన తర్వాత దర్యాప్తు జరిపిన పోలీసు అధికారి ఎలాంటి విద్రోహ చర్య జరగలేదంటూ ఇచ్చిన స్టేట్మెంటు పరిగణలోకి తీసుకున్న స్థానికుడైన రాజలింగమూర్తి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసి వాస్తవాలను వెలికి తీయాలని కోరారు. వేలాది కోట్ల ప్రజాధనంతో నిర్మితమైన బ్యారేజ్కి నష్టం జరిగినందున నిర్దిష్ట కారణాలను అన్వేషించాలని బాధితులైన వారిని గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోవడంతో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 27న జరిగే విచారణకు ప్రభుత్వ స్థాయిలో విధాన నిర్ణయం తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు విచారణకు హాజరు కావాల్సిందిగా జిల్లా కోర్టు నుంచి నోటీసులు అందాయి. మరి వెళ్తాడా లేదా చూద్దాం. ప్రతి దాంట్లో అవినీతి చేసిండ్రు. అమ్మ వీళ్ళ ఏందో ఏమో వీళ్ళు. ఇవి స్వేచ్ఛకు సంబంధించిన ప్రధాన వార్తలు. ఒకసారి ఆజ్ కీ బాత్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఏడాదిన్నరలో 10 లక్షల కొలువులు సరికొత్త రికార్డు సృష్టించిన ఎన్డీఏ సర్కార్ ఒకేసారి 71,000 మందికి అపాయింట్మెంట్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు, కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంస. అది ఎట్లుంటే 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులని చేస్తాం. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి. స్వయం సహాయక సంఘాలతో ప్రభుత్వం ఒప్పందం. బ్యాంకర్లు దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రజాభవన్లో బ్యాంకర్లతో బట్టి విక్రమార్క సమావేశం. పారిశ్రామికవేత్తలకు ప్రతి ఏటా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. 2024 ఖరీఫ్ సీజన్లో 44,438 కోట్ల విడుదల చేశాం. RRR నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనబడుతుంది. దాంట్లో భాగంగానే మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వాళ్ళకు అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కూడా మహిళా సహాయ సంఘాలకు కూడా అప్పజంపాలని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రాబోయే 5 ఏళ్లలో మహిళలకు ఆర్థికంగా బలపడేలా ప్రజాప్రభుత్వం చేస్తోందని ఆయన చెప్పారు. ప్రజాభవన్లో సోమవారం జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి వారితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ రైజింగ్. ఆ కోణంలో బ్యాంకర్ల దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో 54,480 కోట్ల రుణాలను లక్ష్యం కాగా 44,438 కోట్లు 81.57% విడుదల చేశామన్నారు. రబీ రుణాల పంపిణీకి నెల రోజుల సమయం ఉన్నందున వేగం పెంచాలని కోరినరట. అది మహిళలకు సంబంధించిన ప్రధాన వార్త. తెలంగాణ టీవీ పివి నరసింహారావు 20వ వర్ధంతి. పీవీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి. పీవీ సంస్కరణలు దేశానికి మార్గం చూపాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో పీవీ పుట్టడం అదృష్టం. డిప్యూటీ సీఎం బట్టి పీవీ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ప్రముఖులు మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పీవీ కుటుంబ సభ్యులు వాణి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి
ప్రధానమంత్రి పదవిని అధిరోహించినటువంటి ఏకైక వ్యక్తి పివి నరసింహారావు. తన మేధోత్తిని మొత్తం ఉపయోగించి ఈ దేశం ఈరోజు ఆర్థికంగా ఇంత పటిష్టంగా కావడానికి కూడా పివి నరసింహారావు కారణం. ఆ రోజు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో ఆర్థిక శాఖ నిర్వహించినటువంటి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు పెద్ద ఆర్థికవేత్తలు. వీరు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు భారతదేశం అగ్రగామిగా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి దేశంగా ఈ దేశం నిలిచింది. ప్రపంచ దేశాలతోని అన్ని రంగాల్లో ఈరోజు భారతదేశం ముందడుగు వేస్తుంది. భారతదేశం ఒక సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఒక గొప్ప సంస్కరణవాది పివి నరసింహారావు. పివి నరసింహారావుకు అనేక భాషలలో కూడా ప్రావీణ్యం ఉంది. దాదాపు 15-16 భాషల్ని కూడా ఆయన సులభంగా మాట్లాడతారు. అంత గొప్ప జ్ఞాని పివి నరసింహారావు. ఆయనని రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నిన్న నివాళులు అర్పించినట్లు తెలుస్తుంది. రాజ్యాంగాన్ని రక్షిస్తుండని చంపేశారు. రాజ్యాంగాన్ని రక్షిస్తుందని చంపేసినారంట. మహారాష్ట్ర పోలీసులపై రాహుల్ తీవ్ర ఆరోపణలు. అరెస్ట్ అయిన వ్యక్తి మరణించడానికి పోలీసులే కారణం. పర్బానీలో సిమెంట్తో తయారు చేశారు. రాజ్యాంగ నమూనా ధ్వంసం. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్. అసెంబ్లీలో సీఎం ఫడ్నవీస్ ఘటనపై వాస్తవాలు మాట్లాడారని విమర్శ. రాజ్యాంగం పైన, అంబేద్కర్ పైన ఈ బీజేపీ మనువాదులు అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ పదే దాడి చేస్తూనే ఉన్నారు. ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ దేశం ఈరోజు ఇంత పటిష్టంగా ఉంది, ఇంత చట్టాలు అమలు అవుతున్నాయంటే కారణం ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ఈ రోజుకు ప్రజాస్వామ్యయుతంగా అన్ని వ్యవస్థలు, అన్ని సంస్థలు నడుస్తున్నాయంటే కారణం అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగమే. మనతో పాటు స్వాతంత్రం వచ్చిన మన పక్క దేశాల పరిస్థితి చూడండి. ఈరోజు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అక్కడ ఖచ్చితంగా కొన్ని ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డా కానీ ఒక పటిష్టమైన రాజ్యాంగం వాళ్ళకు లేకపోవడం వల్ల అక్కడ తిరుగుబాటుకు దారితీసి ఏకంగా దేశ ప్రభుత్వాలనే కూల్చే వ్యవస్థలు ఉన్నాయి. కానీ మన దగ్గర అట్లా లేదు. ప్రతిదీ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆ రోజు పొందుపరచడంతో ఈ దేశం ఈరోజు ఇంత పటిష్టంగా తయారైంది. దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఛానల్ని లైక్ చేయండి.